Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, today is Friday market. It was date 25th April and time is 8:05 p.m. It was కొద్దిగా లేట్ అయింది guys due to personal work. I was మార్నింగ్ అంతా నాకు కుదరలేదు జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. It's been just few minutes. Now already మనం 32 వీడియోస్ చేసాం డైలీ సిరీస్ లో. So today is 33rd వీడియో. Okay, Friday market so కొద్దిగా I don't know it can move any side. వోల్టాలిటీ ఉండొచ్చు సో నేను రిస్క్ తక్కువ తీసుకుంటా ఓకే అవర్ ఎయిమ్ ఈస్ టు ఫైండ్ గుడ్ ట్రేడ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్ ఓకే సో లెట్స్ డూ దట్ లెట్స్ డైవ్ ఇంటు యువర్ అనాలిసిస్ గైస్ ఓకే యూరో ఎన్జెడ్డి ఓకే ఐ వాస్ లేట్ వదిలేయండి యూరో యూఎస్డి ఏమో ఒక కీ లెవెల్ డ్రా చేశాను ఇక్కడ ఎస్ఎన్ఆర్ టైప్ సో ఈ ఎస్ఎన్ఆర్ ఒక జోన్ లో డ్రా చేస్తా ఓకే ఇప్పుడు ఎస్ఎన్ఆర్ జోన్ కి అయితే వచ్చింది గైస్ లెవెల్ ఓకే లెవెల్ బ్రేక్ చేస్తున్నట్టు ఈ జోన్ ని ఇది ఒక ఎస్ఎన్ఆర్ గైస్ ఇవన్నీ చూసారు రెసిస్టెన్స్ అండ్ దెన్ బ్రేక్అవుట్ సపోర్ట్ ఇప్పుడు యాక్చువల్ గా సపోర్ట్ కింద వర్క్ చేయాలి సో లెట్స్ సి ఓకే నేను సపోర్ట్ కి ఐ మీన్ ఇక్కడ నుంచి బై సైడ్ ప్లాన్ చేస్తాను బట్ కొద్దిగా సేఫ్టీ కావాలి కొద్దిగా కిందకి వస్తే ఐ టుక్ ఇట్ ట్రేడ్ గైస్ లెట్స్ సి హౌ దిస్ గోస్ తెలుసు స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది సో లిటిల్ రిస్కీ బట్ స్టిల్ నేను ఎస్ఎన్ఆర్ ని నమ్మి ట్రేడ్ తీసుకున్నాను బై సైడ్ చూద్దాం లాస్ట్ సెకండ్ దాకా హౌ ఇట్ గోస్ అని ఓకే ఇట్ షుడ్ బి గ్రీన్ క్యాండిల్ సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మనకు ఐడియా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకెక్కడైనా ట్రేడ్ దొరికితే వెళ్సి in the meantime okay yeah GBP USD ఓకే నేను ఇక్కడ మళ్ళీ బై సైడ్ ఎంటర్ అవుతా గైస్ కొద్దిగా కిందకి వస్తే ఓకే నేను ముందే ఎంట్రీ తీసుకున్నాను యాక్చువల్గా ఇక్కడ ప్లేస్ ఆల్ పైన ప్లేస్ అయింది ఓకే బట్ ప్రీవియస్ అయ్యాం గైస్ okay it's just win due to safety side guys సేఫ్ సైడ్ ఎందుకంటే నేను ఈ జోన్ కిందకి రాగానే తీసుకున్నాను ఈ జోన్ లోకి నాకు తెలిసి వచ్చాక బై సైడ్ ఒకళ్ళు ఈ క్యాండిల్ నేను చూసుకుంటే ఇక్కడ కూడా బై తీసుకునేవాను గైస్ ఈ క్యాండిల్ లో కూడా బై వెళ్ళొచ్చు మనం ఓకే ఈ క్యాండిల్ యాక్చువల్ గా వెళ్ళాలి నేను ప్రీవియస్ క్యాండిల్ లోనే తీసుకున్నాను బట్ విత్ సేఫ్ ఎంట్రీ నేను చెప్పాను కదా ఎప్పుడైతే మనకి ఎస్ఎన్ఆర్ జోన్ ఇది ఏంటిది ఎస్ఎన్ఆర్ ఓకే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఎందుకు ఇక్కడ వెళ్ళాను సపోర్ట్ సైడ్ అనేసి ఐ మీన్ బై సైడ్ అని ఇప్పుడు చూడండి నేను ఎస్ఎన్ఆర్ డ్రా చేస్తాను రైట్ ఇది ఒక లెవెల్ లెట్ మీ కొద్దిగా జూమ్ వచ్చేస్తే ఇప్పుడు చూడండి ఈ లెవెల్ చూడండి ఇది ఎస్ఎన్ఆర్ జోన్ ఓకే ఎప్పుడైతే ఈ జోన్ ఇక్కడ నుంచి కన్సిడర్ చేయండి పైకి వెళ్ళింది మార్కెట్ ఓకే సెకండ్ ట్రేడ్ కూడా విన్ అయిపోయింది ఐ ఎక్స్ప్లెయిన్ లేటర్ ఫస్ట్ ఇది అవగొద్దాం పైన మార్కెట్ ఈ జోన్ టచ్ చేసింది ఇవ్వండి ఈ జోన్ టచ్ చేయగానే ఏమైంది రివర్సల్ అయింది మళ్ళీ వెళ్ళింది మళ్ళీ రివర్సల్ మళ్ళీ వెళ్ళింది మళ్ళీ రివర్సల్ మళ్ళీ వెళ్ళినప్పుడు ఈసారి ఏం చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది బ్రేక్అవుట్ మళ్ళీ ఏమైంది సపోర్ట్ మళ్ళీ పైకి వెళ్ళింది మళ్ళీ కిందకి వచ్చినప్పుడు సపోర్ట్ మళ్ళీ పైకి వెళ్ళింది మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది గైస్ సపోర్ట్ రైట్ ఏమైంది ఇక్కడ రెసిస్టెన్స్ 3 టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది ఇది బ్రేక్అవుట్ అయ్యాక సపోర్ట్ మరి ఇక్కడ ఏమవుతుంది సపోర్టే కదా సో దిస్ ఈస్ ద స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ సో నేను అందుకే ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను అందుకే విన్ అయ్యాను దట్స్ ద ఎక్స్ప్లెనేషన్ సింపుల్ ఇక్కడ చూడండి నేను చెప్పా కదా నేను ఈ ట్రేడ్ లోనే ఎంటర్ అయిపోయాను నాకు తెలుసు కాబట్టి లెవెల్ అంటే స్ట్రాంగ్ అది గైస్ ఈ చూసారు ఈ జోన్ నేను డ్రా చేసిన జోన్ దాటలేదు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కీ లెవెల్స్ దట్స్ ద పవర్ ఆఫ్ కీ లెవెల్స్ దట్స్ ద పవర్ ఆఫ్ జోన్ ఆఫ్ ఎస్ఎన్ఆర్ ఇందులో కొన్ని మీరు తీసుకోలేదు మిస్ అయ్యారంటే నెక్స్ట్ క్యాండిల్ వచ్చింది క్యాండిల్ ఇక్కడ వచ్చే నుంచి ఏమో బయర్స్ రావాలి రైట్ దిస్ ఇస్ స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ సో ఏమవుతుంది బయర్స్ వస్తున్నారు యూ కెన్ స్టిల్ గో ఫర్ బయింగ్ ఆల్రైట్ దట్స్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఫస్ట్ ట్రేడ్ గైస్ సింపుల్ ఎస్ఎన్ఆర్ లెవెల్ ఓకే నెక్స్ట్ కమ్ టు సెకండ్ ట్రేడ్ ఇక్కడ ఎందుకు నేను తీసుకున్నాను ఇది కూడా సింపుల్ గైస్ వెరీ సింపుల్ నేను ఇక్కడ లెవెల్ డ్రా చేసుకున్నాను ఇలాగా వాట్ ఈస్ దిస్ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ సింపుల్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రెస్పెక్ట్ చేసింది సెకండ్ టైం సింపుల్ గా నేను థర్డ్ టైం మళ్ళీ రెస్పెక్ట్ చేస్తుందని తీసుకున్నాను బై సైడ్ అండ్ మనకు తెలిసింది అయితే ట్రెండ్ ఈస్ ఆల్సో ఇన్ అప్ ట్రెండ్
అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, బై సైడ్ వెళ్తే విల్ హ్యావ్ మోర్ ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్. సో సింపుల్ లాజిక్. సో ఇఫ్ యూ, అందుకే నేను ఇక్కడ బై ఎంట్రీ తీసుకున్నాను, చూసారా, పర్ఫెక్ట్ బయింగ్ క్యాండిల్స్. ఎంత స్ట్రాంగ్ గా లెవెల్ రెస్పెక్ట్ ఇక్కడ దాకా వచ్చింది, ట్రెండ్ లైన్ టచ్ చేసి మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, ట్రెండ్ లైన్ టచ్ చేస్తుంది, పైకి వెళ్తుంది. దట్స్ ద పవర్ గైస్, దట్స్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. అంతే. ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్. సో 2 trades done guys. Let me find out one more trade and I'll end the session. ఓకే, ఎందుకంటే నేను కొద్దిగా టైర్డ్ గా ఉన్నాను, బట్ స్టిల్ ఐ వాంట్ టు బి, యూనో, నేను మాట ఇచ్చాను ప్రతిరోజు సెషన్ చేస్తాను. సో ఐఎమ్ ట్రైంగ్ ఫర్ దాట్ ఓన్లీ. ఓకే, టు బి కమిటెడ్ టు వాట్ ఐ సెడ్. అంటిల్ అండ్ అన్లెస్ ఏదో సిచ్యువేషన్ ఉంది, నా దగ్గర ల్యాప్టాప్ లేదు, నేను ఇంట్లోనే లేను అంటే అప్పుడు నేను చేయలేను కానీ సెషన్. నాకు ఉన్నంత కల్లా నేను ఎప్పుడు కూడా ఇప్పటికి వచ్చి 32 days guys, 32 days ఫ్రీకింగ్ 32 నేను ఒక్కరోజు కూడా సెషన్ మిస్ చేయలేదు. నేను ఈ 30 days లో ఎక్కడున్నా సరే ఏదో ఒక టైంలో నేను సెషన్ అయితే చేస్తున్నాను. సో ఐ హ్యావ్ దట్ కమిట్మెంట్. సో మీ సైడ్ కూడా కమిట్మెంట్ ఉంటే నాలెడ్జ్ గ్యాదర్ చేయండి, గెయిన్ చేసుకోండి. మీకు ఏదైనా నాలెడ్జబుల్ అనిపిస్తే నా వీడియోస్ నుంచి ఆ నాలెడ్జ్ ని యూజ్ చేసుకోండి అండ్ మీరు విన్ అవ్వండి. నాకు కామెంట్ చేయండి, బ్రో ఐ హావ్ యూస్ ద సేమ్ స్ట్రాటజీ వాట్ యూ హావ్ టోల్డ్ ఆన్ కీ లెవెల్స్, ఇట్స్ వర్కింగ్, ఐ విల్ బి సో హ్యాపీ గైస్, సో హ్యాపీ టు లిసన్ ఫ్రమ్ యూ. ఓకే, లెట్స్ అనలైజ్ నౌ అగైన్. ఓకే, నేను ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ గీసాను ఇక్కడ కూడా. నాకు ఇక్కడికి వస్తే పక్కా నేను బై సైడ్ వెళ్తాను గైస్. లెట్ మీ కీప్ డేట్. ఓకే, అలర్ట్ పెట్టుకున్నాను. ఇది గానిక వస్తే ఇలా ఐ వాంట్ గో ఫర్ బై. ఓకే, ఇన్ మీన్ టైం మనం ఇంకేమైనా వచ్చాయో చూద్దాం లెవెల్స్ కి. ఓకే, ట్రెండ్ కంప్లీట్ అప్ ట్రెండ్ ఉంది. ఓకే, నాట్ సో క్లియర్ ఇక్కడ. ఓకే, మేబీ ఇది ఒక మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది చూసారా, మేబీ ఇక్కడికి వస్తే నేను మళ్ళీ బై సైడ్ ప్లాన్ చేస్తా. ఓకే, సో మేబీ నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ లెవెల్ టచ్ అయితే గైస్ మనం బై ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, ట్రెండ్ లైన్ సపోర్ట్ కాబట్టి ట్రెండ్ కూడా అప్ ట్రెండ్. సో లెట్స్ సీ. ఓకే, కింద రావాలి, ఈ ట్రెండ్ లైన్ టచ్ చేయాలి, టచ్ చేస్తేనే కదా మనకి రిజెక్షన్ వస్తుంది, బయర్స్ అని వాళ్ళు ఎంటర్ అవుతారు. అదొక సపోర్ట్ ని టచ్ చేస్తేనే కదా సపోర్ట్ నుంచి బయర్స్ వస్తారు, బట్ టచ్ చేయలేదు. సో ఐ వోంట్ టేక్ ట్రేడ్. లెవెల్ టచ్ చేయకుండా ఎంట్రీలు తీసుకోవద్దు గైస్. ఓకే, డోంట్ బీ ఇన్ హరీ, పేషెంట్ గా వెయిట్ చేయండి. లెవెల్ దగ్గర గ్యారంటీగా రావాలి మార్కెట్, లెవెల్స్ అలాగే రెస్పెక్ట్ చేస్తాయి. హరీ బరీలో ట్రేడ్ చేయొద్దు. ఓకే, ఓకే, ఇక్కడికి వస్తే మళ్ళీ సెల్ ఎంట్రీ ప్లాన్ చేస్తా. సేమ్ ట్రెండ్ లైన్ లాజిక్, ఇంకేం లేదు. ఇది మన ట్రెండ్ లైన్కి వచ్చేసి ఉందా లేదో చూస్తున్నా. లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఓకే ఓకే ఓకే, మన ట్రెండ్ లైన్ టచ్ చేసి ఈ లెవెల్ కూడా టచ్ చేస్తే ఇంక తిరిగే లేదు కదా, బై బై బై. ఇది కూడా టచ్ చేయగలిగింది అంటే నేను బై సైడ్ వెళ్తా. ట్రెండ్ లైన్ లో కూడా టచ్ చేసింది, మీరు తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోవాలని తీసుకోవచ్చు. రాని అండి, మిస్ అయ్యాను ట్రేడ్ అంటే నేను కొద్దిగా సేఫ్టీ గురించి వెయిట్ చేశాను. ట్రెండ్ లైన్ టచ్ అయింది, వీ కెన్ గో ఫర్ బై. బట్ నేను ఎందుకంటే వెయిట్ చేశాను, మేబీ నేను అనుకున్నాను ఈ క్యాండిల్ ఈ లెవెల్ కూడా టచ్ చేస్తే బై సైడ్ వెళ్దాం. ఈ లెవెల్ ఏంటి, ఇది నార్మల్ హారిజాంటల్ సపోర్ట్, ట్రెండ్ లైన్ సపోర్ట్, రెండు టచ్ చేస్తే ఇంకా తిరిగే లేదు, అది పైకి వెళ్తుంది. సో నేను దాని గురించి వెయిట్ చేశాను అంతే. ఆల్రెడీ ట్రెండ్ లైన్ దగ్గర తీసుకుంటే చూస్తారా డీప్ విన్ వెళ్ళగలుగుతుందో క్యాండిల్. మిస్టేక్, దట్స్ హై, నో ప్రాబ్లం. యూరో జీపీవై ట్రెండ్ మారింది, అప్ నుంచి అప్ ట్రెండ్ మారింది, షిఫ్ట్ అయింది మార్కెట్. ఓకే, సో ఓకే, ఇది మనకు ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్. ఇక్కడికి వస్తే మనం బై ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే గైస్, ఇక్కడికి వస్తే యూరో జీపీవై ఇప్పుడు ఓటీసీ చేయట్లేదా అంటే నేను మిక్స్ చేస్తాను. ఇక్కడ ట్రేడ్ వస్తే అక్కడ ఏ చార్ట్ అయినా మనం ట్రేడ్స్ తీసుకోగలగాలి, ప్రైస్ యాక్షన్ నేర్చుకోగలగాలి, విన్ అవ్వగలగాలి, అంతే, ఇంకేం లేదు. ఓ నాకు తెలిసి ఇది సెల్ ఎంట్రీ. షిట్ ఐ మిస్డ్ ఇట్. చూడండి ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఇది. సో ఇక్కడ నుంచి సెల్లర్స్ వస్తారు, బట్ నాకు మిస్ అయ్యాను ఆ ట్రేడ్ కూడా. ఓకే, లుక్ జోన్ గైస్.
ఇదొక సపోర్ట్ జోన్, ఇదొక ఇక్కడ మనకి ఒక జోన్ లోకి మార్కెట్ వస్తే చూద్దాం. ఇంకా జేపీవై కూడా మనకి ఇక్కడికి వస్తే ట్రెండ్ లైన్ సపోర్ట్ కి విల్ గో ఫర్ బైస్ అగైన్. లెట్స్ సి USD JPY, what is happening to USD JPY? కీ లెవెల్ డ్రా చేసిన అది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, యూరో ఎన్జెడ్డి నాకు తెలిసిన ప్రకారం ఈ లెవెల్ బ్రేక్ చేయాలి, ఈ లెవెల్ దగ్గరకు వస్తే నేను బై సైడ్ తీసుకుంటా. నేను మిస్ ఆల్రెడీ క్యాండిల్ బై ఎంట్రీ ఇది, బట్ పైకి వెళ్ళిపోయాను ఆల్రెడీ, సో ఐ కాంట్ టేక్ ఇట్. నేను మధ్యలో ఎంటర్ అవ్వలేను, అందుకే నేను తీసుకోలేదు. లేదంటే మనం ఆల్రెడీ వెయిట్ చేసాం ఈ లెవెల్ గురించి. ఈ ట్రెండ్ లైన్ టచ్ చేయి, ఇది కూడా టచ్ చేసి నేను ఏం చెప్పాను, నెక్స్ట్ పై కంపల్సరీ. సో ఐ మిస్ ద ట్రేడ్, ఇట్స్ ఫైన్, బట్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా. ఇది ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ గైస్, దిస్ ఇస్ ట్రెండ్ లైన్ సపోర్ట్. ఓకే, ఇది ఒక హారిజాంటల్ సపోర్ట్. సో ఈ రెండు టచ్ చేసిందంటే క్యాండిల్ బై అవ్వాలి సెంట్రల్ గా. ఈ లెవెల్ నుంచి మీరు తీసుకున్నా మీరు విన్ అయ్యేవారు రిజెక్షన్ మీద, లేదంటే నెక్స్ట్ క్యాండిల్. సో నెక్స్ట్ క్యాండిల్ చూసారు కదా ఎలా వెళ్తుందో బై సైడ్. ఓకే, ఒకవేళ ఇది పొరపాటున రెడ్ అయితే అప్పుడు మళ్ళీ మనం మార్టింగల్ తీసుకోవచ్చు, బట్ అది గ్రీన్ అయింది. EUROJPY, what is happening to EUROJPY? క్లారిటీ లేదు, నో ట్రేడ్. GBP/USD, GBP/USD డౌన్ ట్రెండ్ వేస్ట్ కదా, మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం సింపుల్ గా. ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. సో ఇక్కడికి వస్తే మేబీ సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, GBP/JPY ఏమైతుంది? ఓకే, నా ప్రకారం ఇప్పుడు ఇది రెడ్ క్యాండిల్ అవ్వాలి, సెల్లర్స్ ఎంటర్ అవ్వాలి ఇక్కడ నుంచి. సో ఇదే రెడ్ క్యాండిల్ అయిపోవాలి, అవ్వకపోతే నేను నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ సెల్ సైడ్ ప్లాన్ చేస్తాను గైస్. ఓకే, ఐ వాంట్ టు బి రెడీ. సెల్ అయిపోవాలి, ఏమో స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు. స్ట్రాంగ్ బయర్స్ వస్తున్నప్పుడు లిటిల్ రిస్కీ గైస్, ఇగ్నోర్ ఇట్. USD JPY, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఓకే, ఓకే యూఆర్ USD అంట. ఓకే, ఇంటూ ఆ లెవెల్. ఓకే, నేను సెల్ ఎంట్రీ తీసుకున్నా గైస్. GBP/USD కూడా మనకు ఒక GBP/USD కూడా నేను సెల్ ఎంట్రీ ప్లాన్ చేసా. ఇక్కడ కూడా ఇంకోటి తీసుకున్నా. లాస్ట్ సెకండ్ లో తీసుకున్నాను, బట్ ట్రేడ్ ప్లేస్ అవ్వలేదు. ఓకే, లెట్స్ చూద్దాం హౌ ఇట్ కోస్ అని. ఇవి రెండు లాస్ట్ సెకండ్స్ లో నేను తీసుకున్నా గైస్, లెవెల్ కి దగ్గరలో తీసుకున్నాను. చూద్దాం బ్రేక్అవుట్లు ఇస్తాయో లేదంటే హౌ డు వి ట్రేడ్ అని. ఓకే, ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే విల్ గో అగేన్స్ట్ ఇట్ అగైన్, ఐ మీన్ మార్టింగల్. ఓకే, లెట్స్ బి రెడీ. ఇది కొంత లెవెల్ కిందనే పడింది, రెండు లెవెల్ క్రాస్ చేశాయి గైస్. సో నేను ఏం చేస్తా, ఓకే ఒక్క నిమిషం, మార్టింగల్ తీసుకోవాలి. యూరో USD కదా, ఇది మార్టింగల్ తీసుకోవాలి. GBP/USD కూడా ఆల్రెడీ సెల్ సైడ్ వెళ్ళిపోయి నాకు సేఫ్టీ కావాలి, సేఫ్టీ కావాలి. మార్టింగల్ వెళ్ళాలి, మనం సెల్ కదా ప్లాన్ చేసే ఇక్కడ నుంచి, కానీ ఫెయిల్ అయింది. చిన్న బ్రేక్అవుట్ ఇచ్చిన ట్రాప్ అది. ఇది నేను సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను, కానీ టైం అయిపోయింది. నేను GBP/USD చెక్ చేసుకున్నాను. సో మార్టింగల్ ఒకవేళ తీసుకుంటే యూ విల్ విన్ దిస్ గైస్. ఓకే, బట్ నాకు అక్కడ టైం ఎంట్రీ దొరకలేదు. సో లెట్స్ సీ ఇంకెక్కడైనా ట్రేడ్ దొరుకుతుందా అనేసి. మనం ఓకే 4 ట్రేడ్స్ తీసుకున్నాం, 2 సైమల్టేనియస్ గా తీసుకున్నాం. అందులో ఫస్ట్ 2 విన్ అయ్యాం, లాస్ట్ 2 సైమల్టేనియస్ తీసుకున్నా అక్కడ లాస్ అయ్యాం. ఓకే, బట్ ఐఎమ్ గోనా వెయిట్. ఓకే, ఐఎమ్ గోనా వెయిట్. EURUSD అయింది. ఓకే, EURUSD. ఓకే, నేను ఇక్కడ సెల్ ప్లాన్ చేస్తున్నా. ఓకే, GBP/USD రైట్, GBP/USD కూడా సెల్ ప్లాన్ చేస్తున్నా. ఓకే, చూద్దాం ఎలా వెళ్తుంది అనేసి. ట్రాప్స్ ఈ రియల్ మార్కెట్ లో నాకు ఇది ఇష్టం ఉండదు గైస్, రియల్ మార్కెట్ లో చేస్తున్నాను ఇప్పుడు, నేను చూస్తున్నారు కదా. లెట్స్ సీ హౌ దే బిహేవ్. మనం లాస్ట్ సెకండ్ దాకా చెప్పలేం వోల్టాలిటీ వల్ల, బట్ లెట్స్ సీ.
ఫ్రైడే మార్కెట్ అంటే కొద్దిగా మన లెవెల్స్ తీసుకున్న లెవెల్స్ ఒక్కొక్కసారి రెస్పెక్ట్ చేయదు. సో నేను రెడీగా ఉంటాను హౌ దిస్ కోర్స్ అని. నా ప్రకారం ఇది బ్రేక్అవుట్ ఇస్తుంది, ఇది ఇష్టం వచ్చినట్టు బ్రేక్అవుట్ ఇస్తుంది. అలాగా క్రాస్ అవ్వకూడదు లెవెల్స్ ని, ఇది రెడ్ క్యాండిల్ అవ్వాలి. రెండు అవ్వలేదు గైస్, రెండు మనకి ఫెయిల్ చేసే ట్రేడ్స్, అంటే దే ఆర్ ట్రాపింగ్. ఓకే, now as far as I know they can't trap if it come to this level. Okay, I'll go for more buying selling. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్లాన్ చేసా, బట్ ఇక్కడ రావాలి యాక్చువల్ గా. సో లెవెల్ టచ్ చేస్తే నేను మళ్ళీ ఇంకొక సెల్స్ ప్లాన్ చేసా గైస్. లెట్స్ సీ. ఇది ఒక క్రూషియల్ లెవెల్. సో ఈ క్రూషియల్ లెవెల్ దగ్గర నుంచి నేను సెల్లింగ్ ప్లాన్ చేశాను. చూద్దాం ఏమవుతుందో. నేను హెడ్జింగ్ చేశా అక్కడ, ఎందుకంటే లెవెల్ దగ్గరికి హెడ్జింగ్ చేశాను. చూడాలి, అది క్రూషియల్ లెవెల్ గైస్, క్రూషియల్ లెవెల్ దగ్గర తీసుకున్నాను. స్ట్రాంగ్ సెల్లింగ్ అవుతుందని. లెట్స్ సీ హౌ దిస్ గోస్. పర్ఫెక్ట్ విన్ గైస్, పర్ఫెక్ట్ విన్. నేను ఇన్ ద లాస్ అండ్ వన్ ఇయర్ రికవర్ ఇట్. వై? బికాస్ ఐ హ్యావ్ నాలెడ్జ్. సింపుల్. ఇక్కడ నేను ఎందుకు ఇన్ని ట్రేడ్స్ తీసుకున్నాను, అరౌండ్ $60 అంటే 10 to 12 ట్రేడ్స్ తీసుకున్నాను. ఓకే, వై బికాస్ ఇట్స్ ఏ స్ట్రాంగ్ ఫ్రీకింగ్ ఎస్ఎన్ఆర్ లెవెల్. ఇప్పుడు చూడండి, ఇదే ట్రాప్ చేసింది నాకు, మనల్ని ట్రాప్ చేశాక, బట్ ఐ నో వేర్ ట్రాప్ ఎక్కడ వర్క్ అవుతుంది. ఇది చూడండి, ఈ లెవెల్ జోన్ చూడండి, ఈ జోన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ జోన్ అర్థం చేసుకోండి గైస్, వెరీ ఇంపార్టెంట్. సేమ్ ఎస్ఎన్ఆర్ఏ, దీనిలో ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక లెవెల్ డ్రా చేశాను. గైస్ ఫ్రైడే మార్కెట్ లో ఇది రియల్ లో కాబట్టి మనకి ట్రాప్స్ జరుగుతాయి, మీరు కేర్ఫుల్ గా ఉండాలి. మీకు ముందే స్టార్టింగ్ వీడియోలోనే చెప్పాను, ఫ్రైడే మార్కెట్ కొద్దిగా రిస్కీ అని. అందుకే నేను $5 తీసుకొని ఎప్పుడైతే నాకు జోన్ దగ్గరకు వచ్చిందో, నా పర్ఫెక్ట్ జోన్, అప్పుడు నేను ఎక్కువ అమౌంట్ పెడుతున్నాను. ఓకే లెట్స్ కమ్ టు ఎక్స్ప్లెనేషన్. ఈ జోన్ ఉంది, వెళ్ళిన మార్కెట్ రివర్సల్ అయింది అంటే రెసిస్టెన్స్, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్, అంటే ఈ రేట్ ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసింది, బ్రేక్అవుట్ చేయగానే మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు చూసారు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, అంటే ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. మళ్ళీ ఇచ్చింది సపోర్ట్ కింద యాక్ట్ చేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది సపోర్ట్ కింద యాక్ట్ చేసింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది. చూసారు క్లియర్ గా చూడండి, మళ్ళీ పైకి వెళ్తే రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఈ జోన్ ఇందాక మనం ఫస్ట్ ట్రేడ్ తీసుకొని జోన్ చూసారా, సపోర్ట్ కింద తీసుకొని ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది, మళ్ళీ రెసిస్టెన్స్, రైట్? రెసిస్టెన్స్, సపోర్ట్, బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్, మళ్ళీ ఈ జోన్ నుంచి సపోర్ట్, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది, రెసిస్టెన్స్. నేను అందుకే అక్కడ ట్రేడ్స్ తీసుకున్నాను జోన్ దగ్గర. జోన్ ఎంట్రీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. జోన్ నేను అందుకే ఇక్కడ నా జోన్ దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నాను. ఈ జోన్ నుంచి ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకున్నాను, అండ్ యూ కెన్ సీ వీ హ్యావ్ ఎ గుడ్ రిజెక్షన్. ఇప్పుడు చూసారా ఈ రియల్ మార్కెట్ లో ఎంత డిఫరెంట్ గా ఉంటది అనేది. అందుకే రియల్ మార్కెట్ లో అయితే సేఫ్టీ, పాయింట్ ఆఫ్ ఎంట్రీ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్ రియల్ మార్కెట్ లో. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ఈ జోన్ లోంచి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, అందుకే నేను విన్ అవ్వగలిగాను. ఓకే, దో ఇది ఒక గ్రీన్ డోజీ అయినా ఎల్ సైడ్ అయినా, బట్ రియల్ మార్కెట్స్ లో సేఫ్టీ అండ్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ వెరీ క్రూషియల్. ప్లీజ్ రెండు పాయింట్స్ మైండ్ లో పెట్టుకోండి. ఓకే, చూసారా రియల్ మార్కెట్ ఇక్కడ నుంచి అసలు ఒక సెల్లర్ రాలేదు, ఇంత స్ట్రాంగ్ లెవెల్ ఉన్నా మీకు ఇంత చెప్పాను, ఇక్కడ రెసిస్టెన్స్ సపోర్ట్, ఇక్కడ అసలు దాన్ని రెస్పెక్టే చేయలేదు. అంటే ఎంత దారుణంగా ట్రాప్ చేస్తున్నారు రియల్ మార్కెట్ లో, చూసారా? సో అందుకే గైస్ రియల్ మార్కెట్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు నాకు ఈ టైంలో నాకు ఓటీసీ ఎక్కడో రెండో దొరికాయి, బట్ అందుకే నాకు రియల్ ఎక్కడైనా మనం నేర్చుకోగలగాలి గైస్. సో అందుకే నేను క్లబ్ చేసే చెప్తాను నా సెషన్స్ లో, డైలీ సిరీస్ లో, ఐ కెన్ డూ ఇన్ బోత్ రియల్ అండ్ ఓటీసీ, బట్ ఓటీసీ ఇస్ మచ్ ప్రిఫర్డ్, real is little less preferred due to volatility. That's all. All right guys, that's all for today. Hope you enjoyed this session. మనం 4-5 ట్రేడ్స్ తీసుకున్నాం, 4 లో 3 విన్ అయ్యాం, 5 ట్రేడ్స్ లో 3 విన్ అయ్యాం. 3 లో మీకు ఎస్ఎన్ఆర్ లెవెల్స్, ఇంకొకటి ఏమో ట్రెండ్ లైన్ సపోర్ట్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గర. ఇంకొకటి ఏంటంటే అవి కూడా లెవెల్స్ స్ట్రాంగ్ లెవెల్స్, బట్ దే ట్రాప్, సో వీ కుడెంట్ డూ ఎనీథింగ్. ఇగోండి ఇది కూడా ఫుల్ ట్రాప్. ఇగోండి ఇంత ట్రాప్ చూసారు ఎక్కడైనా, ఇది ప్యూర్ ట్రాప్ గైస్. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది, లోవర్ లోస్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ నుంచి చూసారా
సడన్ గా ఎక్కడి నుంచి అసలు హయ్యర్ హైస్ అసలు ఎక్కడ ఆగలేదు. మీరు చూడండి ఎక్కడ కూడా ఒక సెల్లింగ్ క్యాండిల్ రాలేదు ఈ జోన్ లో. ఇంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నా దీన్ని రెస్పెక్టే చేయలేదు. ఎందుకంటే రియల్ అలాగే ఉంటుంది పిచ్చి పిచ్చిగా. ఓకే, డజంట్ హ్యావ్ లెవెల్స్ ని స్ట్రాంగ్ రెస్పెక్ట్ చేయాలి. అందులో ఫ్రైడే ఇంకా ట్రాప్స్ జరుగుతాయి. Okay, guys. Anyways, I hope you learned. I mean, understood my explanation of all the trades. And I will end the session for now. And please stay safe and do safe and happy trading. Be profitable. All right, guys. That's all for today. Thank you. Bye bye. Have a good day.